అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం దేశ రాజకీయ అభిమానుల చూపులన్నీ కూడా కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల ఎన్నికల మీదే ఉన్నాయి. సో ఏప్రిల్ నెలాఖరున ఈ 3 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎక్కడ గేమ్ అక్కడ స్టార్ట్ చేసింది ఆల్రెడీ. కేరళలో గెలుస్తారో లేదా బీజేపీ అనేది పక్కన పెడితే, తమిళనాడులో ఖచ్చితంగా గెలవడానికి ఒక ప్లాన్ సిద్ధం చేశారు. వెస్ట్ బెంగాల్లో గత ఎన్నికల్లోనే బీజేపీ ఆల్మోస్ట్ గెలుపు వరకు వచ్చింది. అసలు పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఉనికే లేదు, అసలు ఓట్లు లేవు, సీట్లు లేవు. ఎప్పుడు కూడా అక్కడ ఎప్పుడు కూడా వామపక్షాలు అండ్ కాంగ్రెస్ మొదట్లో ఉండేది. ఆ తర్వాత వామపక్షాలకి టీఎంసీకి ఫైట్ మొదలైంది. ఇప్పుడు టీఎంసీ బలంగా ఉంది గడిచిన 3 ఎన్నికల్లో. ఇప్పుడు టీఎంసీకి బీజేపీకి బలం అనమాట. సో గత ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షానికి వెళ్ళింది, 77 సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు, మ్యాక్సిమం అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు మమత ఎట్టి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించే రకం కాదు. చాలా మొండి ఘటం. ఆమె డెక్క ముక్క తిన్నారు, మొత్తం తెలుసు ఆమెకు. బీజేపీ ఆడే ప్రతి గేమ్, బీజేపీ వేసే ప్రతి అడుగు ఆమె ముందుగానే గెస్ చేస్తారు. సో వాళ్ళు వేసే ఎత్తుకు పై ఎత్తు మమతా బెనర్జీ వేస్తారు. సో పైగా అక్కడ ఓటర్ల నాడి కూడా ఆమె బాగా పట్టుకున్నారు. అందుకే మొండిగా ఫైట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. బీజేపీ మీద, కేంద్ర వ్యవస్థల మీద, మొత్తం సిస్టమ్ మీదే ఫైట్ చేస్తున్నారు. పొలిటికల్గాను ఫైట్ చేస్తున్నారు అండ్ అన్ని రకాలుగా చేస్తున్నారు. కొన్ని నెలల నుంచి కూడా అక్కడ జరుగుతున్న ఈ సమగ్ర ఓటర్ల జాబితా ప్రక్రియ ఉంది కదా, సవరణ ప్రక్రియ, దీని మీద కొన్ని నెలలుగా ఆమె ఫైట్ చేస్తూ ఇప్పుడు అది పీక్స్కి వెళ్ళింది. దాదాపుగా 63 లక్షలకు పైగా ఓటర్లను తొలగించారు అక్కడ. అంటే ఆ వెస్ట్ బెంగాల్ మొత్తం ఓట్లలో 8% ఓట్లు తీశారు. వీటితో పాటు మరో 60 లక్షల ఓట్లు పరిశీలనలో ఉన్నాయి. సో దీన్ని మమతా బెనర్జీ విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు. నిజంగా బతికున్న వాళ్ళను కూడా చనిపోయినట్టు చూపించి, వీళ్ళు మరణించారని చూపించి వాళ్ళ పేర్లు తొలగించారు. అలా ఈసీ ఎవరెవరు ఓట్లు తొలగించారో నేను వాళ్ళని తీసుకొస్తాను, ఈసీ కార్యాలయానికి నేను తీసుకొస్తాను, అప్పుడు వాళ్ళ పేర్లు చేరుస్తారా? ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ అండ్ బీజేపీ వాళ్ళు కలిసి ఆడుతున్న కుట్ర. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవడానికి టీఎంసీకి అనుకూలమైన ఓట్లు ఇలా తొలగించేస్తున్నారు లక్షలాదిగా. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతోందని ఆమె కోల్కతాలోని ఎన్నికల ప్రధాన కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నారు. సో అది ఎప్పటి నుంచో జరుగుతున్న గొడవ ఇప్పుడు పీక్స్కి వెళ్ళిందనమాట. సో ఆమె ఒక రకంగా వ్యవస్థలతో ఫైట్ చేస్తున్నారు, సవాల్ చేస్తున్నారు, కోర్టుకు వెళ్ళారు, అన్ని రకాలుగానే ఉంది. మరోవైపు ఈ క్రమంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిన్న వెస్ట్ బెంగాల్ వెళ్ళారు. అక్కడ ఆదివాసీలకు సంబంధించి ఒక అంతర్జాతీయ సదస్సు, సిల్గర్ అనే ప్రాంతంలో సింథల్ సదస్సు అన్నమాట. సో ఆ సదస్సులో ద్రౌపది ముర్ము గారు వెళ్ళినప్పుడు, సాధారణంగా రాష్ట్రపతి గారు ఆ రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం లేదా మంత్రులు ఎవరైనా హెలిప్యాడ్కి వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలుకుతారు. కాకపోతే నిన్న రాష్ట్రపతి గారు అక్కడికి వచ్చినప్పుడు ఆ జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా అధికారులు వెళ్ళారు. అండ్ అక్కడ స్థానిక మేయర్ వెళ్ళారు. కానీ ప్రభుత్వం తరపున మంత్రులు ఎవరు వెళ్ళాలి, సీఎం గారు వెళ్ళలేదు, మంత్రులు వెళ్ళలేదు. సో దానికి ఒక రకంగా మమతా బెనర్జీ గారు ద్రౌపది ముర్ము గారు, అంటే రాష్ట్రపతి గారు ఆ పబ్లిక్ మీటింగ్లోనే తనకు అవమానం జరిగినట్టు, ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినట్టు అండ్ ఒక ఇరుకైన ప్రదేశంలో కావాలని ఇలా మీటింగ్ ఏర్పాటు చేసినట్టు, వేదిక చిన్నదిగా పెట్టినట్టు, ఇలా ఆమె కొన్ని ఆరోపణలు చేశారు. సో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది, ఒక రకంగా అవమానం జరిగింది, ఇది ప్రక్రియ ఏమీ కరెక్ట్గా లేదు. సో మమతా బెనర్జీ గారు కోపంగా ఉందేమో, ఈ కార్యక్రమం ఇష్టం లేదేమో, నేను రావడం ఇష్టం లేదేమో, అందుకే స్వాగతం కూడా సరిగ్గా లభించలేదన్నట్టు ఆమె మాట్లాడారు. సో దానికి మమతా బెనర్జీ గారు కూడా బీజేపీ వాళ్ళు ఇలా రాష్ట్రపతి గారిని ఫ్రంట్ పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు. సో రాష్ట్రపతిలో ఎప్పుడూ కూడా రాజకీయ అంశాలు మాట్లాడరు, కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం ఆమె మాట్లాడుతున్నారు. అక్కడ ఏమీ ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు, జిల్లా అధికారులు వెళ్ళారు అండ్ అక్కడ మేయర్ కూడా వెళ్ళారు, మంత్రులే ఖచ్చితంగా వెళ్ళాలని రాజ్యాంగంలో లేదు, ప్రోటోకాల్లో లేదు అని చెప్పి ఆమె వెర్షన్ ఆమెది. సో ఇక్కడ 2 అంశాలు. బీజేపీ వాళ్ళేమో ఇక్కడ మనం రాజకీయంగా ఆలోచిస్తే పశ్చిమ బెంగాల్లోని దాదాపుగా 25 నియోజకవర్గాల్లో ఆదివాసీ గిరిజనుల ఓట్లు ప్రభావితం ఎక్కువ, గెలుపు ఓటములను శాసించే ఓటు బ్యాంకు కొన్ని ప్రాంతాల్లో. సో ఇప్పుడు ద్రౌపది ముర్ము గారికి అవమానం జరిగింది అని చెప్పడం ద్వారా
ఆ ప్రాంతాల్లో మమతా బెనర్జీ మీద కొంత వ్యతిరేకత రావచ్చు అనేది ఒకటి ఉద్దేశం. ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఎన్నికలకు ముందు రాష్ట్రపతి గారు ఈ రాజకీయపరమైన కామెంట్స్ చేయాల, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగింది. సో అది కావచ్చు. అయితే మమతా బెనర్జీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా, చాలా పక్కాగా తన వ్యూహాల్లో తను ఉన్నారనమాట. అదే టైంలో బీజేపీ ఏం చేసింది, గవర్నర్ను కూడా మార్చింది. సో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్న ఆనందీబెన్ గారిని రాజీనామా చేయించి గవర్నర్ని మార్చడం వలన సో బీజేపీ పొలిటికల్ గేమ్ మొదలైంది. గవర్నర్ని మార్చిన తరువాత రోజునే అక్కడికి రాష్ట్రపతి గారు వెళ్ళడం, ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందనడం, సో అక్కడ సీఎం మీద పబ్లిక్గా విమర్శలు చేయడం, దానికి సీఎం ఇమీడియట్గా కౌంటర్ ఇవ్వడం, ఇవన్నీ చకచకా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ చూస్తుంటే మనకి నేషనల్ మీడియాలో కూడా ఒక రకంగా మమతా బెనర్జీని కార్నర్ చేస్తూ, టార్గెట్ చేస్తూ కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ లోకల్ మీడియా, పశ్చిమ బెంగాల్ మీడియా అండ్ బెంగాల్ మీడియా మాత్రం మమతా బెనర్జీ గారికే సపోర్ట్గా ఉన్నాయన్నమాట. సో ఈ మొత్తం మీద పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగే వరకు అక్కడ ఇటువంటి రాజకీయ డ్రామాలు ఎన్నో జరుగుతాయి. ఈడీ, సిబిఐ, ఐటీ రైడ్స్, ఇప్పుడు గత ఎన్నికల్లో ఐటీ రైడ్స్ జరిగాయి, ఈడీ దాడులు జరిగాయి, సిబిఐ అటాక్స్ జరిగాయి. అసలు సిబిఐ మా రాష్ట్రానికి రావడానికి వీలు లేదని చెప్పి మమతా బెనర్జీ గారు అసెంబ్లీలో ఒక తీర్మానమే చేశారు, ఒక ప్రభుత్వం తరపున ఒక జీవో రిలీజ్ చేశారు, దాన్ని సిబిఐ అపోజ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ అపోజ్ చేసింది, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు కూడా సేమ్ ఇవన్నీ జరుగుతూ కొత్తగా ఇప్పుడు వరకు ఓన్లీ ఈడీనో, సిబిఐయో, ఐటీనో మాత్రమే ఎక్కడైనా ఎన్నికలు జరిగితే రంగంలోకి దిగేవి. ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా రంగంలోకి దిగుతుంది. దాంతోపాటు రాష్ట్రపతి గారు కూడా ఫస్ట్ టైం రంగంలోకి దిగినట్టు. సో ఎంత కాంప్లికేటెడ్గా మారుతుందో చూడండి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు. సో చాలా టఫెస్ట్గా జరగబోతున్నాయి, చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉండబోతున్నాయి. ఇటువైపు తమిళనాడు ఎన్నికలు, అటువైపు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రెండూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. చాలా అప్డేట్స్ ఉంటాయన్నమాట.